భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారం. ఊరటికి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏంటంటే మనసు. అయితే డికేట్స్ నుంచి కూడా దీన్ని తర్కం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో 2-3 డికేట్స్ క్రితం నేను చూసినటువంటి ఒక సినిమాలో ఒక పాత్ర మనసు ఎక్కడుంటుంది, దాని రంగేంటి, రుచి ఏంటి, వాసన ఉంటుందా, ఎలా ఉంటుంది అని అడగడం అయితే విచిత్రం అనిపించింది. అరే మనసు లేకుండా ఎలా ఉంటారు అనేటువంటి సందర్భాలు నాటికి నీటికి కూడా ఉంటూనే ఉంటాయి. కానీ నిజమే, మనసు అనేది అసలు నిజంగా ఎక్కడుంది అన్నది చెప్పలేనటువంటి స్థితి. అబ్బా ఇక్కడ బాధగా ఉందని ఎప్పుడు కూడా ఛాతీ మీద చెయ్యేసుకొని చూపించటం వల్ల మనసు ఒకవేళ అక్కడుందేమో అనేటువంటి అవకాశానికి, అది సౌకర్యానికి వచ్చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి. ఒక మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అనేటువంటి ఈ పరిస్థితి, నేను నీకు ఉన్నాను అని మనం చెప్పినట్టయితే నువ్వు నాకు అక్కర్లేదు అనేటువంటి లాజిక్ కూడా ఉంది. ఎందుకు ఈ లాజిక్ చెప్తున్నానంటే, సరే నేను నీకోసం ఉంటా, నేను నీకోసమే, నీకు జీవితాంతం తోడుంటా అని చెబుతుంటే దూరాన్ని పాటించుకుంటూ వెళ్తుంటే దాని అర్థం ఏంటిదంటే వాళ్ళకి ఇంకెవరో కావాలి, వాళ్ళ కోసం వాళ్ళు ఉంటారు. ఈ విషయం సాధారణంగా తెలుసుకొని అపేక్ష అనేది పెంచుకోకుండా మొదట్లోనే తుంచుకుంటే మనసు శరీరంలో ఎక్కడున్నా కానీ సుఖంగా ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి అవసరాలని కేటగిరీ చేయొచ్చు. ఎందుకనంటే మనిషి అవసరాలను బట్టే సంబంధాలను పెంచుకుంటూ ఉంటాడు. అవి సాధారణంగా ప్రత్యేకం కాకుండా రెండు రకాలుగా కనుక విభజిస్తే, ఒకటి కుటుంబ అవసరం, రెండోది సామాజిక అవసరం. ముందర మనిషికి సంఘం అనేది కావాలి కాబట్టి ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నది మానవుడు సంఘజీవి, అరిస్టాటిల్ గారు చెప్పారు. దానికి తగ్గట్టుగా మనిషి జీవనం కొనసాగిస్తాడు. ఇక్కడ తను ఒక తూకాన్ని వేసుకుంటారు. ఎలా అంటే న్యాయం తూచడానికి ఏ రకంగా అయితే త్రాసు కనిపిస్తుందో, అది నిజంగానే ప్రతి మనిషి కూడా ఒక తూకం వేసుకొని ఈ సంబంధ బాంధవ్యాలు అనేవి, రిలేషన్షిప్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఏది ముఖ్యం, ఏది అవసరం, ఏది అర్జెంటు, ఇటువంటి కేటగిరీల్లోకి అయితే చాలామంది వెళుతూ ఉంటారు. ఇవేమీ పాటించని వారు ఎప్పుడూ కూడా ఏదో ఎవరి కోసం, ఎవరు పిలిచినా, ఎవరు తట్టినా, ఏది చేసినా కూడా స్పందనని చూపించేస్తూ ఉంటారు. కానీ ఈ స్పందన నిజంగా ఎక్కడికి దారి తీస్తుందంటే విపరీతమైనటువంటి అపేక్షకి దారి తీస్తుంది. అది ఒక వస్తువు మీదే కావచ్చు, ఒక వ్యక్తి మీదే కావచ్చు, లేకపోతే అదొక ధ్యేయంగా కావచ్చు. ఏది కూడా అపేక్ష ఎక్కువగా పెట్టుకోవటం వల్ల ఈ మనసు అనేది బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా సామాజిక అవసరాలు ఏంటంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార బాధ్యతలు. ఎందుకంటే మనిషి జీవించాలి కాబట్టి ఆర్థిక పరిపుష్టి అనేటువంటిది చాలా అవసరం. దాన్ని బట్టి ఈ సాంఘిక సంబంధాలు కానీ, సాంఘిక అవసరాలను కానీ, ఎక్కడ అవసరం ఎక్కడ తగ్గిపోవచ్చు లేదా ఎక్కడ పెంచుకోవచ్చు అనేటువంటి వాటిని ఒక నిబద్ధతగా వాటిని పాటించి ముందుకు పోయేటువంటి తత్వం చాలామందికి ఉంది. ఇక్కడ ఈ రకమైనటువంటి సంబంధ బాంధవ్యంలో ఎక్కువగా
ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిది. అది ఈ డికేడ్స్లో మనిషి చాలా అభివృద్ధి చెందిన తర్వాత ఒక స్కిల్ అనేది బాగా వచ్చింది. ఆ స్కిల్లే కమ్యూనికేషన్ స్కిల్. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎంతవరకు అక్కడ కొలిచి ఉంచాలి, కొలుస్తారు కూడా. ఎంతకన్నా నువ్వు రావద్దు, హావం భావం వాటి వల్ల తెలిసిపోతూ ఉంటుంది. నీకు ఇంతవరకే నీతో మాట, ఇంతవరకే నీతో కూర్చోవటం, ఇవన్నీ కూడా దానికి కొలిచి తూకం వేసి ఓ దగ్గర జాగ్రత్తగా పెడతారు. నువ్వు అక్కర్లేదని కాదు, కానీ ఆ కానీలోనే అంతా శేషభాగం అంతా గడిచిపోతుంది అన్నమాట. అందుకని చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీనికి ఒక పద్యం ఉంటుంది మనకి. ఎంత బాగా చెప్పారో. ఈ అసలు చదవటం లేదు కానీ మనం, ఎప్పటికెయ్యది ప్రస్తుతము అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనములు నొప్పించక తానవ్వక. ఇక్కడ ఉంటుందిలేండి, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఉంటుంది. ఇక్కడ ఈ తప్పించుకోవటం అనేది కూడా ఒక చాలా నాగరికంగా తయారైపోయింది. అది ఇంకో మాట మార్చాలేమో, ఆ రకంగా ఉంది. సో ఇదేంటంటే భద్రత, సెక్యూరిటీ. ఇకపోతే కుటుంబ అవసరానికి వస్తే, కుటుంబంలో కావాల్సినవి ముఖ్యంగా ఆకలి, నిద్ర, మైథునం. ఇదే మైథునం ఎక్కడ లభిస్తుందంటే, ఒక రక్షణ అంటే షెల్టర్, కూడు గుడ్డ తిండి సామాన్య పరిభాషలో. కానీ తత్వవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఏంటిదంటే ఆకలి, నిద్ర, మైథునం. ఈ అవసరాల కోసం సంబంధాలు అనేవి నెలకొంటూ ఉంటాయి. ఇవి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. నువ్వెక్కడున్నావు అని కొలుచుకోవాల్సింది నువ్వే. ఇది ఫ్రెండ్స్ ఈనాటి మన ఊరట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గుడ్ డే.